బాలకృష్ణ గారి కోసం హిందూపురంలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఈ తరం నటులలో అభినయంతో డైలాగ్ను చెప్పడం, మైమరిపించే డాన్స్ పర్ఫార్మెన్స్లు వేయడం, పాటలు పాడడం ఇలా అన్ని కళలతోనూ సమపాలలో ప్రజల్ని మెప్పించగల నటుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. చిన్నతనంలోనే వెండితెరకు పరిచయమైన ఎన్టీఆర్ నిన్ను చూడాలి అనే సినిమాతో పరిచయమై అందరి మనసులను దోచుకోవడం మాత్రమే కాకుండా ఏకంగా రాజమౌళి గారి యొక్క దర్శకత్వంలో తెరకెక్కినటువంటి RRR మూవీతో గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. ఇక అప్పటి నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలకు లైన్ అప్ చేస్తూ ఎంతో హ్యాపీగా తన కెరియర్ని సాగిస్తూ ఉన్నాడు. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం ఉన్న టీడీపీ భవిష్యత్తును అంతా కూడా గమనించి ఒక్కసారిగా చలించిపోయారట. ముఖ్యంగా చెప్పాలంటే తన బాబాయ్ అయిన నందమూరి బాలకృష్ణ గారు హిందూపురంలో ఎంతో కష్టపడుతూ ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో తన బాబాయ్కి ఎలాగైనా సరే చేయూతనివ్వాలని ఆలోచించి హిందూపురంలో అడుగుపెట్టారట. మరి అడుగుపెట్టడం మాత్రమే కాకుండా తన బాబాయ్ బాలకృష్ణ గారిని గెలిపించడం కోసం అన్ని రంగాల్లో వివేకంగా ఆలోచిస్తూ ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బాలకృష్ణ గారి తరపు నుంచి ప్రచారం చేస్తే ఇక ఆ ప్రచారం ఏ లెవెల్లో సాగుతుందో అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే బాబాయ్ కోసం ప్రచార రంగంలో అబ్బాయి దిగడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ టీడీపీ నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారట. చూడాలి మరి జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రచారం ఎంత రసవత్తరంగా సాగుతుందో ఏంటో అనేది.